ఎఫ్ఆర్ఎస్ గురించి కూడా ఒక విషయం చెప్పబోతున్నా. ఈరోజు నిన్న ఎవరెవరైతే ఎఫ్ఆర్ఎస్ ట్యాంపర్ చేసినారో ఆ లిస్టు 232 మంది లిస్ట్ ని మీకు ఇవ్వండి, చూసుకోండి పేర్లు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి, ఆ పేర్లు చూసుకోండి. శ్రీకాకుళం పెట్టు, మా ఊరిలో చాలా మంది తప్పు చేసినారు. అక్కడ శ్రీకాకుళం పెట్టు, చూడండి ఎంతమంది తప్పు చేసినారో. నాకు క్షేమం ఉంది. దానేటి హర్షరాజు, అన్నిటి నాగార్జున, ఈ వసంత, బమ్మిడి సుధీర్, దందాలం శివప్రసాద్, రాకేష్, గుంటూరు సుస్మిత, దొంగ సుధారాణి. మీరందరూ అసలు డాక్టర్లు స్టాఫ్ అయినా మీరు చేస్తున్న పనులేంటి? ట్యాంపర్ చేస్తారా? You are all going to be held. You are not going to join in any PG. మీకందరికీ I request all the DMHOs to issue so-called notice. ఆ రిప్లై మాకు పంపించండి. గూగుల్ షీట్లు కాదు, డైరెక్ట్ రిప్లై పంపించండి. మెడికల్ ఆఫీసర్వి అందరివి రిప్లై మాకు పంపండి. ఇమీడియట్ గా మెడికల్ ఆఫీసర్లు డిహెచ్ గారు చార్జ్ మెమోలు ఇస్తారు. ఆ స్టాఫ్ నర్సులకు అందరికీ ఆర్టీ గారు ఇస్తారు. మిగతావన్నీ డిఎంఎన్హెచ్ఓ ఇవ్వండి. అపాయింట్మెంటింగ్ అథారిటీ చార్జ్ మెమోలు ఇవ్వాలి, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. సోకాజ్ నోటీసులు మాత్రం డిఎంఎన్హెచ్ఓ ఇచ్చి వచ్చి అందరికి ఇచ్చేయండి. ఇచ్చేసి రెస్పెక్టివ్ సోకాజ్ నోటీసు రిప్లైని తెచ్చండి. We are going to suspend all permanent doctors and we are going to terminate all contract employees. Every day we are doing this. మీరు చేసిన తప్పు ఏంటంటే ఐఫోన్ లోకి వెళ్ళి మీరు డేట్ ని టైంని ట్యాంపర్ చేసి అటెండెన్స్ వేస్తున్నారు. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, టెక్నాలజీ పెరిగింది, ఎవరు తప్పు చేసినా దొరికిపోతారని చెప్పారు. అయినా మీరు తప్పు చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు ఇంకా దేవుడు కూడా రక్షించడం. అంటే మీరు ఏదో ఆటలాటికి డబ్బులు తీసుకోవడానికి ఉద్యోగాలకు వస్తున్నట్టు ఉన్నారు తప్ప మీకు రావాలని రావట్లేదు. మీరు నిజంగా మనకు అవసరం ఉంటే లేట్ అయినా ఏమవుతుంది? ఇప్పుడు నేను లేట్కి వచ్చానండి, 1 గంట ఎక్కువ ఉంటాను. సార్ నేను లేట్కి వచ్చాను, నా పని చేసుకొని వెళ్ళాను, 2 hours లేట్గా వెళ్ళానని చెప్తే యూ టేక్ ఇట్ కన్సిడరేషన్. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక రోజు లేట్ రావచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అక్కడ పోతుంది. అది మీ పని మీ పెర్ఫార్మెన్స్ చూసి మీ ఓకే ఈజ్ గుడ్, బట్ డ్యూ టు ఏదో బస్ అందలేదు, లేదా ఏదో ఫ్యామిలీలో ఇష్యూ వచ్చింది, రాలేకపోయినారు, లేదా ఫోన్ మర్చిపోయినారు, అటెండెన్స్ వేయలేకపోయినారు, టాప్ జరుగుతుంది అంతేనా. అంతేగాని మీరు అటెండెన్స్ వేయడం కోసమే ఫ్రాడ్ చేసినారంటే మీ నరాన్ని ఫ్రాడ్ ఉందన్నమాట. సిగ్గుండాలండి ట్యాంపర్ చేయడానికి. రికార్డెడ్ గా దొరికిపోయినారు కదా. ఇప్పుడు యూ షుడ్ ఫెల్ క్వశ్చన్ మార్కులు అంటే ఏంటి? మంచి మార్కులు తెచ్చుకొని ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ అవుతారు. మీ దగ్గర ర్యాంకులు రాకపోతే ఆఫ్టర్గా ఆ తర్వాత బిఎస్సీలో బిఏలో చదివి లా అయ్యి ఆఫీసర్లు టీచర్లు అవుతారు. మీరు టీమ్ ఆఫ్ ది సొసైటీ ఇలా బిహేవ్ చేస్తే ఇంకా ఎక్కడ ఉంటుంది సమాజం? సమాజం బతకడుతుందా? ఆల్ ఆర్ సివిల్ అసిస్టెంట్స్. స్క్రోల్ చేయండి ఫస్ట్ నుంచి చూడండి. మీరు ఎలాగ హాస్పిటల్ మేనేజ్ చేస్తారు? పిహెచ్ఎల్ని ఒక టీం